రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కలయికలో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కింది. రామ్ సరసన కావ్య తాపర్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటించాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై చార్మితో కలిసి పూరి జగన్నాథ్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రామ్ పూరీలకు ఈ యొక్క మూవీ ఊపిరి పోసినట్లయింది. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ వస్తుందని ప్రకటించడంతోనే సినిమాపై ఆసక్తి మొదలైంది. సినిమా తాలూకా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ప్రతిదీ ఆసక్తి పంచడంతో సినిమాను చూసేందుకు సినీ లవర్స్, అభిమానులు పోటీ పడ్డారు. ఇండియాలో ఈ రోజు ఉదయం నుంచి షో మొదలవగా బయట దేశాల్లో అర్ధరాత్రి నుంచే షోస్ స్టార్ట్ కావడంతో సినిమా చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన ప్రతి చోట సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. హీరో రామ్ క్యారెక్టరైజేషన్, పూరి జగన్నాథ్ మార్క్ డైరెక్షన్ ఆకట్టుకుంటాయని, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ సినిమాకు ప్లస్ గా మారిందని చెప్తున్నారు. రామ్ ఎనర్జీ, డ్యాన్సులు, ఎంటర్టైనింగ్ డైలాగులు, సినిమాటోగ్రఫీ, మార్ ముంత పాటలు ఇవన్నీ సినిమాకు ప్లస్ గా మారితే బీజిఎం మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదని, ఆలీ కామెడీ సైతం నిరాశకు గురిచేసిందని, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్, స్క్రీన్ ప్లే కూడా కాస్త నిరాశ పరిచాయని ఫ్యాన్స్ అంటున్నారు. చిన్న చిన్న అంశాలు మినహా ఓవరాల్ గా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందని చెప్తున్నారు. మరి పూరి ఖాతాలో హిట్ పడినట్లేనా లేదా అనేది పూర్తి రివ్యూస్ పడితే కానీ తెలియదు.